మన ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్‌లో ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ ఇమేజెస్, వీడియోస్, ఫైల్స్ ఆర్ యాప్స్ ఇవన్నీ బిట్స్ లాగా బ్రేక్ అయ్యి టైనీ బాక్సెస్‌లో కూర్చుంటాయి. ఆ బాక్సెస్ ఏంటి? అవి కంప్యూటర్‌లో ఎక్కడుంటాయి? ఈ బాక్సెస్ అన్నీ కలిసి ఇమేజెస్, వీడియోస్ వీటిని ఎలా స్టోర్ చేసుకుంటాయో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హలో డాట్ టీఎక్స్టీ ఫైల్‌ని క్రియేట్ చేసాం. దీని మెమరీ సైజ్ ఎంతుందో చూద్దాం. 0 బైట్స్. ఈ ఫైల్‌లో ఏం డేటా లేదు కదా! సో, 0 బైట్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఫైల్‌లో క్యాపిటల్ ఏ అనే వర్డ్‌ని టైప్ చేసి ఫైల్‌ని సేవ్ చేసి ఫైల్ సైజ్ చూస్తే 1 బైట్ ఉంది. ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ స్మాల్ బీని యాడ్ చేసి ఫైల్‌ని సేవ్ చేద్దాం. ఇప్పుడు మెమరీ సైజ్ చూస్తే 2 బైట్స్‌కి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్‌ని స్టోర్ చేసుకోవటానికి 1 బైట్ మెమరీ కావాలి. 1 బైట్ అంటే 8 బిట్స్. అసలు బిట్ అంటే ఏంటి? అండ్ మనం క్రియేట్ చేసిన ఈ హలో డాట్ టీఎక్స్టీ ఫైల్ హార్డ్ డిస్క్ ఆర్ ఎస్ఎస్‌డీలో ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. ఈ క్యారెక్టర్స్‌ని రిమూవ్ చేద్దాం. ఓకే. మనం కీబోర్డ్‌లో ఒక క్యారెక్టర్‌ని టైప్ చేద్దాం. క్యాపిటల్ సి. ఫైల్‌ని సేవ్ చేద్దాం. ఈ సి అనేది బిహైండ్ ద సీన్స్ ఒక నంబర్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇలా మన కీబోర్డ్‌లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఒక నంబర్ ఉంటుంది. దాన్ని ఆస్కీ కోడ్ అంటాం. ఆస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఇక్కడ కీబోర్డ్‌లో ఉండే కొన్ని క్యారెక్టర్స్ యొక్క ఆస్కీ వాల్యూస్ చూడొచ్చు. క్యాపిటల్ సి యొక్క ఆస్కీ వాల్యూ 67. ఇక స్మాల్ సి అయితే 99. ఇలా ప్రతి క్యారెక్టర్‌కి ఆస్కీ వాల్యూస్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క ఆస్కీ నంబర్‌కి ఒక బైనరీ కోడ్ ఉంటుంది. సో, మన హలో డాట్ టీఎక్స్టీ ఫైల్‌లో ఫస్ట్ ఈ క్యాపిటల్ సి అనేది ఈ ఆస్కీ కోడ్ లాగా కన్వర్ట్ అయ్యి, ఈ బైనరీ ఫార్మాట్‌లో హార్డ్ డిస్క్ ఆర్ ఎస్ఎస్‌డీలో స్టోర్ అవుతుంది. బేసిక్‌గా ఏం జరుగుతుందంటే, మనం కీబోర్డ్‌లో ఏదైనా కీని ప్రెస్ చేసినప్పుడు ఒక సర్క్యూట్ క్లోజ్ అయ్యి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లో పాస్ అవుతుంది. కీబోర్డ్‌లోని కీని మనం ఒక ఎలక్ట్రిక్ స్విచ్‌తో కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కీ ప్రెస్ స్కాన్ అయ్యి ఆస్కీ కోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇది మన కంప్యూటర్‌లో ఉండే ఎస్ఎస్‌డీ కార్డ్. దీంట్లో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. అండ్ ఈచ్ ట్రాన్సిస్టర్ 1 బిట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలదు. 1 బిట్ అనేది స్మాలెస్ట్ పీస్ ఆఫ్ డేటా. మనం క్రియేట్ చేసిన హలో డాట్ టీఎక్స్టీ ఫైల్‌ని సేవ్ చేసుకోవడానికి 8 బిట్స్ మెమరీ కావాలి. సో, ఒక సింగిల్ క్యారెక్టర్ ఉన్న హలో డాట్ టీఎక్స్టీ ఫైల్‌ని సేవ్ చేసుకోవడానికి ఈ 8 బిట్స్ కావాలి. ఈచ్ బిట్‌లో డేటా ఒక ఎలక్ట్రిక్ చార్జ్ లాగా ట్రాప్ అయ్యి స్టోర్ అయి ఉంటుంది. ఇఫ్ చార్జ్ లేకపోతే 0తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ చార్జ్ ఉంటే 1తో రిప్రజెంట్ చేస్తాం. సో, క్యాపిటల్ సిని స్టోర్ చేసుకోవడానికి బైనరీ కోడ్ ఇది 01000011. 0 అంటే నో ఎలక్ట్రిసిటీ. 1 అంటే ఎలక్ట్రిక్ చార్జ్ ఉంటుంది. ఇది మన హలో డాట్ టీఎక్స్టీ ఫైల్ అనుకుంటే, దీంట్లో ఒక క్యారెక్టర్ క్యాపిటల్ సి ఉంది. అండ్ ఈ ఫైల్‌ని స్టోర్ చేసుకోవడానికి ఈ 8 బిట్స్ కావాలి. ఈ ఫైల్‌లో ఇంకొక క్యారెక్టర్ స్మాల్ ఏని యాడ్ చేసాం. ఇప్పుడు ఈ ఏని స్టోర్ చేసుకోవడానికి ఇంకొక 8 బిట్స్ కావాలి. అండ్ దీని బైనరీ కోడ్ ఇలా ఉంటుంది. 011000001. ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని స్టోర్ చేసుకోవడానికి నంబర్ ఆఫ్ బిట్స్ సేమ్. బట్ వాటి ప్యాటర్న్ డిఫరెంట్. క్యాపిటల్ సి అయితే ఇది 01000011 అండ్ స్మాల్ ఏకి ఇది 011000001. ఇక్కడ బిట్స్ అనేవి కామన్. ఒక క్యారెక్టర్‌ని స్టోర్ చేసుకోవడానికి 8 బిట్స్ కావాలి. బట్ ఈ బైనరీ ప్యాటర్న్ డిఫరెంట్. క్యాపిటల్ సి అయితే ట్రాన్సిస్టర్స్‌లో ఎలక్ట్రిక్ చార్జ్ ఇలా స్టోర్ అవుతుంది. అండ్ ఫర్ స్మాల్ ఏ ఇలాగా. ఇక్కడ ఫిజికల్‌గా ఉండేది ఎలక్ట్రిక్ చార్జ్. అండ్ zeros and ones ఆర్ దేర్ రిప్రజెంటేషన్. దట్ ఈస్ బైనరీ కోడ్. ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్ ఒక ఎగ్జాంపుల్‌ని చూద్దాం. ఒక 8 డాట్స్ ఉన్నాయి. 4, 5, 6, 7, 8. వీటిని పక్కన నంబర్స్‌తో రిప్రజెంట్ చేద్దాం. సో, ఈ డాట్స్‌ని కనెక్ట్ చేసి క్యాపిటల్ సిని రిప్రజెంట్ చేయాలంటే ఇలా కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కనెక్ట్ అయిన డాట్స్‌ని 1తో రిప్రజెంట్ చేద్దాం. అండ్ కనెక్ట్ అవ్వని డాట్స్‌ని 0తో రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ 2 డాట్స్ కనెక్ట్ అయినాయి. సో, 1, 1 అండ్ థర్డ్ డాట్ కనెక్ట్ అవ్వలేదు. ఫోర్త్ వన్ కనెక్టెడ్. 5, 6 నాట్ కనెక్టెడ్. అండ్ 7, 8 కనెక్ట్ అయినాయి. 1, 1. సో, క్యాపిటల్ సిని డిస్‌ప్లే చేయడానికి కోడ్ ఇదనుకోవచ్చు. ఇఫ్ స్మాల్ ఏని డిస్‌ప్లే చేయాలంటే డాట్స్‌ని ఇలా కనెక్ట్ చేయొచ్చు. అండ్ దీని కోడ్ ఇలా ఉంటుంది. 1, 1, 0, 111, 00. సో, స్మాల్ ఏని డిస్‌ప్లే చేయడానికి కోడ్ ఇది. ఇక్కడ నంబర్ ఆఫ్ డాట్స్ సేమ్. బట్ డిఫరెంట్ ప్యాటర్న్‌లో రిప్రజెంట్ చేస్తున్నాం టు డిస్‌ప్లే క్యాపిటల్ సి అండ్ స్మాల్ ఏ. ఇన్ ద సేమ్ వే డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ బైనరీ కోడ్‌లో స్టోర్ అవుతాయి. ఇఫ్ ఎస్ఎస్‌డీ కార్డ్ కాకుండా హార్డ్ డిస్క్ అయితే హార్డ్ డిస్క్‌కి ఒక మ్యాగ్నెటిక్ డిస్క్ ఉంటుంది. అండ్ ఈ డిస్క్ మీద ఒక మ్యాగ్నెటిక్ రీజియన్ ఉంటుంది.
అండ్ ఈ మ్యాగ్నెటిక్ రీజియన్ మీద టైనీ మ్యాగ్నెటిక్ డొమైన్స్ ఉంటాయి. ఈచ్ మ్యాగ్నెటిక్ డొమైన్ 1 బిట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలదు. ఈ డేటా అనేది ఒక మ్యాగ్నెటిక్ స్టేట్‌లో ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ హార్డ్ డిస్క్. ఈ మ్యాగ్నెటిక్ స్టేట్ 2 డైరెక్షన్‌లో ఎయిదర్ సౌత్ టు నార్త్ ఆర్ నార్త్ టు సౌత్ ఈ 2 డైరెక్షన్స్‌లో ఏదో ఒక డైరెక్షన్‌లో స్టోర్ అవుతుంది. ఒక డైరెక్షన్‌ని 0తో రిప్రజెంట్ చేస్తాం అండ్ ఇంకొక డైరెక్షన్‌ని 1తో రిప్రజెంట్ చేస్తాం. ఇఫ్ ఈ ఫైల్‌లో ఇంకా ఎక్కువ డేటా ఉంటే మెమరీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ 1541 బైట్స్‌తో ఉన్న hello.txt ఫైల్ అనేది హార్డ్ డిస్క్ మీద ఆర్ ఎస్ఎస్‌డి కార్డ్ మీద చాలా తక్కువ స్పేస్‌ని కన్జ్యూమ్ చేస్తుంది. మేబీ ఒక స్మాల్ ఈ డాట్ అంత ప్లేస్ కూడా కన్జ్యూమ్ చేయదు. వెన్ కంపేర్డ్ టు దేర్ మెమరీ సైజెస్. డిఫరెంట్ సైజెస్‌లో ఉంటాయి కదా హార్డ్ డిస్క్ అండ్ ఎస్ఎస్‌డి కార్డ్స్ లైక్ 50 జీబీ, 1 టీబీ ఎక్సెట్రా. ఇక్కడ చూడొచ్చు 1 టీబీ అంటే ఎంతో 1024 జీబీ అండ్ 1 బిట్ అనేది స్మాలెస్ట్ పీస్ ఆఫ్ డేటా 0 ఆర్ 1. 1 బైట్ అంటే 8 బిట్స్. 1 కేబీ 1024 బైట్స్. 1 ఎంబీ 1024 కేబీ. 1 జీబీ 1024 ఎంబీ. సో ఇలా ఎవ్రీథింగ్ ఇమేజెస్, వీడియోస్, అప్లికేషన్స్ అన్నీ బైనరీ ఫార్మాట్‌లో స్టోర్ అవుతాయి. టెక్స్ట్ ఫైల్ అయితే క్యారెక్టర్, ఆస్కీ నంబర్ లాగా కన్వర్ట్ అయ్యి బైనరీ కోడ్‌లో స్టోర్ అవుతుంది. ఇఫ్ ఇమేజెస్ అయితే పిక్సెల్స్ అనేవి నంబర్స్ లాగా కన్వర్ట్ అయ్యి బైనరీ కోడ్ లాగా స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈ నంబర్స్ అంటే ఆస్కీ కోడ్ కాదు. ఈ నంబర్స్ సెపరేట్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద కలర్స్. అండ్ వీడియో ఫైల్స్ కూడా ఇవి కూడా ఆడియో అండ్ వీడియో డిఫరెంట్ నంబర్స్ లాగా కన్వర్ట్ అయ్యి బైనరీ కోడ్‌లో మెమరీలో స్టోర్ అవుతాయి. అండ్ యాప్స్ కూడా సేమ్. అండ్ ఈ అప్లికేషన్స్‌ని ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ప్రాసెసర్ ఓన్లీ బైనరీ కోడ్‌నే అర్థం చేసుకుంటుంది. దట్ ఈస్ ఎలక్ట్రిక్ వోల్టేజ్. మన నెక్స్ట్ వీడియోస్‌లో ప్రాసెసర్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. Thank you for watching. If you learned something new, then support us by liking the video. Subscribe for concept-driven technology videos explained from the basics.